బిగ్ బాస్ సీజన్ 10లోకి నందూస్ వరల్డ్ అని యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన ఆవిడ ఉంది కదా, ఆమె వస్తున్నారు. సో ఆమె వస్తే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు అదే మొన్న మంగ్లీది ఏదైతే స్కామ్ చేశారో అలాగే ఆమె వాళ్ళు కూడా భార్యాభర్తలు స్కామ్ చేశారు. ఆమెనేనా? ఆమె బిగ్ బాస్లోకి వస్తుందా? ఎందుకు వస్తుంది? ఏం స్కామ్ చేయడానికి మరి మీరే చెప్పారు. నాగార్జున గారు ఎలా తీసుకుంటున్నారు అంటే టాలెంట్ ఉన్న పర్సన్స్ని తీసుకోకుండా స్కాములు చేసిన వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటున్నారు. ఏమవసరం తీసుకోవడానికి? మొన్న మంగ్లీ ఏం చేసిందో తెలుసు కదా. ఎన్ని కోట్లు కర్ణాటకలో కాఫీ ఎస్టేట్లు అలాగ సంపాదించుకొని పేదవాళ్ళ డబ్బు మొత్తం సొమ్ము తినేసి ఈరోజు ఎక్కువ వడ్డీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర పాపం 5 లక్షలు 10 లక్షలు అట్లా తీసుకొని వీళ్ళంతా స్కామ్ చేసి కోట్లు వెనక వేసుకొని ఇలాంటి వాళ్ళకి నాగార్జున గారు ఛాన్స్ ఇస్తున్నారంటే చెప్తున్నా కదా, పైసామే పరమాత్మ. డబ్బున్న వాళ్ళకే అతుక్కొని ఉంటారు. డబ్బు లేని వాళ్ళకి ఎవ్వరు పట్టించుకోరు, పేదవాళ్ళని ఎవరు పట్టించుకోరు, మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఎవరు పట్టించుకోరు. ఇలాంటి ఎవరైతే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటారు చూసారా, దోపిడీ రాజ్యం చేసే వాళ్ళే కావాలి. ఎవరు కావాలి? దోపిడీ రాజ్యం చేసే వాళ్ళే వీళ్ళకి కావాల్సింది. ఏం అవసరమమ్మా, ఇంకా ఏం బిగ్ బాస్లో ఇంకా ఏం దోచుకుందామని వీళ్ళిద్దరిని పెడుతున్నారు. పని పాట లేదా వీళ్ళకి? బయట ఏం చేసింది మాకెందుకు, ఒక ఫేమస్ పర్సన్ ఆమె బిగ్ బాస్ రావాలి, గత సీజన్ నుంచి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా రావాలని చెప్పేసి కోరుకుంటారు ఫ్యాన్స్ ఎట్లున్నారంటే ఇప్పుడు దొంగలకే సపోర్టు, మంచి వాళ్ళకి ఫ్యాన్స్ ఎవరు సపోర్ట్ చేయరు. నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు ఇళ్ళు అసలు ఫ్యాన్స్ అందరూ. నేను చెప్తున్నా కదా మీరు టాలెంట్ ఉన్న పర్సన్స్కి ఇవ్వండి. ఎంతోమంది ఉన్నారమ్మా, మన టాలెంట్ చూపించుకోవాలని చెప్పేసి ఇదే పార్కు దగ్గర గొంతు చించుకొని అరుస్తున్నారు. ఇస్తున్నారా వాళ్ళకి? దొంగలకి ఇస్తున్నారు ఛాన్స్. అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు దొంగలకే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అని చెప్పేసి ఒకటి ప్రపంచంలో ఒకటి వస్తుందంట. ఆ దొంగల రాజ్యంకే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మంచోళ్ళు సిగ్గు ఉండాలి, కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడడానికి. ఇప్పుడు చాలా మంది బిగ్ బాస్ 10లోకి మంగ్లీ గారు రావాలని అంటున్నారు, అట్ ది సేమ్ టైం ఉప్పల్ బాల్ గారు రావాలంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అంటున్నారు? ఉప్పల్ బాలుకి ఇవ్వాలి. ఎందుకంటే ఉప్పల్ బాలు ఆయన కూడా పాపం టాలెంట్ ఉన్న పర్సనే. అలాంటి వాళ్ళకి ఇస్తే మనకి ఏంటంటే అందరి కోసం ఆలోచించే మనుషులు ఆయనకి కొంతమంది హేళన చేస్తారు కానీ వాళ్ళ మంచి మనసు గురించి ఎవ్వరు మాట్లాడరు. అలాంటి వాళ్ళ కోసము ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నేను ఉప్పల్ బాలుకి అంటే నేను ఎప్పుడో చూడలేదు అతన్ని, కానీ విన్నాను, కానీ దీంట్లో ఫోన్లో చూశాను. కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఈ మంగ్లీ, ఈ నందు అని చెప్పేసి ఇంకా పోనీ ఒక పని చేయండి, మీరు ఈమె నందుని వాళ్ళని తీసుకున్నారు, ఇప్పుడు మంగ్లీని తీసుకుంటున్నారు అని చెప్తున్నారు కదా, అలాంటి స్కామ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఏరి కోరి వాళ్ళని కూడా పెట్టేయండి. మన టాలెంట్ ఉన్న పర్సెంట్ ఎందుకు? నాగార్జున గారు కూడా మేము అప్పుడు అనుకున్నాము పెడుతున్నామంటే ఆయన కూడా డబ్బే కావాలి, డబ్బుకే విలువ. మనుషులు ఎట్లన్నా బరి తెగించని, ఎట్లన్నా మర్డర్లు చేయని, నువ్వు మర్డర్ చేసి జైలుకు వెళ్ళి వచ్చినా కానీ 24 అవర్స్లో ఇడిపించుకునే వాళ్ళని కూడా నువ్వు బిగ్ బాస్ హౌస్లో పెట్టే ఛాన్సులు మీరు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నా నేను వీడియోస్, నేను రావట్లేదు, ఇప్పుడు ఈరోజు వచ్చాను. ఎందుకంటే చాలామంది మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి అడుక్కున్న వాళ్ళకి ఇవ్వరయ్యా. నువ్వు ఎట్లంటే ఇట్లా చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. మేడం, అసలు బిగ్ బాస్ షో ద్వారా సమాజం ఏం నేర్చుకోవాలంటే మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ షో అంటే ఏంటంటే కొంతమంది పోతున్నారు, దాంట్లో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీని దూరం అయ్యాము. బయట ఉన్నప్పుడు ఫ్యామిలీ విలువ తెలియదు, తల్లిదండ్రుల విలువ తెలియదు. అలాంటిది ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఒక ఫోన్ లేకుండా ఏం లేకుండా ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బంధుత్వాల గురించి గుర్తొస్తాయి. అరే మా వాళ్ళని మేము దూరం చేసుకున్నామా అని చెప్పేసి అది గుర్తొస్తుంది. కొంతమంది బిగ్ బాస్ హౌస్లోనే ప్రేమలో పడేవాళ్ళు ఉన్నారు. ఏం పడేలా వాళ్ళు ఉన్నారు? లవ్వులో పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, పడితే పడని, వాళ్ళని పక్కన పెట్టండి. కొంతమంది విలువలు, బంధుత్వాల విలువలు తెలుసుకుంటున్నారు. అలాంటిది ఈరోజు ఆమెకి ఇస్తున్నారు ఛాన్స్, మంగ్లీకి ఇస్తున్నారంటే ఇంకేం చెప్తాము? సమాజము చాలా దరిద్రంగా తయారైపోయింది. ఈ ప్రపంచం భూమి మీద దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యంకే ప్రపంచము. మనలాంటి వాళ్ళకి కాదు. అర్థమవుతుందా? అది నీకు కాదు,
నేను దొంగలకు అంటున్నా, దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటున్నాను కదా, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నా. బ్రహ్మం గారు చెప్పింది మీరు చూడలేదా? ఆయన సినిమా చూడండి, జీవిత చరిత్ర చూడండి, నేర్చుకోండి, ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలా సావాలని చెప్పేసి ఆ బ్రహ్మం గారు జీవిత చరిత్ర సినిమా చూసి నేర్చుకోండి అమ్మ, అందరు నేర్చుకోండి అని చెప్తున్నా. ఆయన చెప్పిందే బరాబర్ జరుగుతుంది. చూశారు కదా. ఎందుకు ఆడలేడు? ఎంత పర్సనాలిటీ ఉన్నా కానీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే సత్తా ఏందో చూపిస్తారు వాళ్ళు, తెలుసా మీకు? హుషారు వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది, ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆడాలి, ఆయనకి ఇవ్వాలి ఛాన్స్, అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇంకా చాలామంది పాపం ఇక్కడ వేడుకుంటున్నారు. మనము మామూలు పీపుల్స్కి ఇస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో అప్పుడు తెలుస్తుంది. మీరు ఉన్నోళ్ళకి ఇస్తారు, సీరియల్ వాళ్ళకి ఇస్తారు, సినిమా వాళ్ళకి ఇస్తారు, అందరిని దోపిడీ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు. మా లాంటి వాళ్ళు ఏమైపోవాలి? నేనేమైపోవాలి? నాకు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ మామూలు పర్సన్స్కి ఇవ్వండి అని చెప్పి నేను చెప్తున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నాగార్జున గారికి కూడా ఆయనకు తెలియదు, చండాలం అయిపోయింది కదా. చేశానయ్యా, మనకెందుకు ఇస్తారంటున్నా నేను. నేనేమన్నా దోపిడీ చేస్తాను ఎవరి దగ్గరన్నా? లేదు కదా. న్యాయంగా పోతున్నాము, న్యాయంగా మాట్లాడుతున్నాం, మనకి ఇవ్వరు. మనం దోపిడీ చేసి అందరినీ లూటీ చేస్తే మనకిస్తారు. అబ్బా ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈమె దగ్గర కోట్లు ఉన్నాయి, మనకు కావాల్సింది ఏంది? బయట ఏమన్నా చేసుకొని ఈమెకి ఇచ్చే తీరాలని ఇస్తారు. ఏముంది? తొక్క ఇవ్వరు, అంతే.